అందరికీ నమస్కారం. ఉగాది పండుగను మనం ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం. కానీ ఉగాది ఎందుకు జరుపుకుంటామో నిజంగా మీకు తెలుసా? ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని మీకు తెలుసా? విష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారానికి ఉగాదికి ఉన్న అద్భుతమైన సంబంధం ఏమిటి? ప్రళయ సమయంలో 4 వేదాలను రక్షించిన మత్స్య అవతారం వెనుక ఉన్న గొప్ప రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది ప్రతి విష్ణు భక్తుడు తప్పకుండా తెలుసుకోవలసిన గొప్ప పురాణ కథ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మం గతి తప్పుతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు నేను భూమి మీద అవతరించి దుష్టులను హతమార్చి అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని మళ్లీ నిలుపుతాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. విష్ణువు ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు, కానీ ధర్మాన్ని రక్షించడానికి 10 అవతారాలు ఎత్తాడు. వాటిలో మొదటి అవతారమే మత్స్య అవతారం. బ్రహ్మదేవుడు ప్రతి ఉదయం సృష్టి నిర్మాణం మొదలుపెట్టి ఆ రోజు పూర్తి అయ్యేలోపు సృష్టించే పని ముగించుకొని యోగ నిద్రలోకి మళ్లీ వెళ్ళిపోతాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోగానే వెంటనే ప్రళయం వచ్చి సృష్టి అంతమైపోతుంది. మరుసటి రోజు నిద్ర నుంచి లేచి మళ్లీ సృష్టిని నియమించడం మొదలు పెడతాడు. ఇలా బ్రహ్మదేవుడు జీవితంలో గడిచే ఒక్క రోజుని కల్పం అని అంటారు. అదే కల్పాన్ని మనిషి జీవితంలో గడిచే సమయంతో పోలిస్తే 4.32 బిలియన్ సంవత్సరాలతో సమానం. అలా ఒక కల్పం నాడు సృష్టిని సృష్టించి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలను దొంగిలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా అవసరమైనవి ఈ 4 వేదములు. అదే ఈ 4 వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా. అప్పుడు ఈ సృష్టిని నేను పరిపాలించవచ్చు అనుకుంటాడు. అదే సమయంలో నైమిత్తిక అనే మహాప్రళయం సంభవించే సమయం. అంటే ప్రళయం వచ్చి భూమి అంతం అయిపోయే సమయం ఇదే. మంచి సమయం అని సోమకాసురుడు అనుకొని ఆ వేదాలను తీసుకొని నీటి అడుగు భాగంలోకి వెళ్లి దాక్కుంటాడు. ఈ విషయం విష్ణువుకి తెలుస్తుంది. సరే అని విష్ణువు ఒక పథకం వేస్తాడు. భూమి మీద ఇంకా ప్రళయం రావడానికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలో భూమిని పాలించే రాజు సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతుడు విష్ణువుకి గొప్ప భక్తుడు, అలాగే ఎన్నో మంచి బుద్ధులు కలిగినవాడు. ఒకరోజు ఉదయానే సత్యవ్రతుడు కృతమాల అనే నదిలో స్నానం చేస్తుండగా చేతులలోకి నీళ్లు తీసుకుని సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక చిన్న చేపను పట్టుకుంటాడు. వెంటనే మళ్లీ నదిలోకి వదులుతుండగా ఆ చేప ఇలా మాట్లాడుతుంది. ఓ దయగల రాజా, నన్ను చూసావా? ఎంత చిన్నగా ఉన్నానో. నేను ఇంత పెద్ద నదిలో బ్రతకలేను. నన్ను ఏదో ఒక పెద్ద చేప చంపేస్తుంది. నన్ను మీరే కాపాడాలి అని అనగా సత్యవ్రతుడు సరే అని ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు. అలా ఒక రోజు గడుస్తుంది. మరుసటి రోజు ప్రొద్దునే ఆ చేప, ఓ రాజా, ఈ పాత్రలో నాకు చోటు సరిపోవడం లేదు. ఏదైనా పెద్ద పాత్రలో నన్ను వదులుతారా అని అడుగుతుంది. సరే అని సత్యవ్రతుడు ఒక పెద్ద కుండని తీసుకుని ఆ కుండలో ఉంచుతాడు. ఒక గంటలోనే ఆ చేప ఆ కుండ కంటే పెద్దగా మారిపోతుంది. వెంటనే సత్యవ్రతుడు ఆ చేపని తన మహల్లో ఉన్న నీటి సరస్సులోకి మారుస్తాడు. అక్కడ కూడా కొంత సమయంలోపే పెద్దగా మారిపోతుంది. అలా సత్యవ్రతుడు ఆ చేపను ఎన్ని ప్రదేశాలలో మార్చినా ఆ ప్రదేశం కన్నా పెద్దగా మారిపోతూనే వస్తుంది. చివరిగా ఆ చేపను ఒక సముద్రంలోకి వదులుతాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, ఎందుకు నన్ను ఇంత పెద్ద సముద్రంలో వదులుతున్నారు? నాకు భయం వేస్తుంది అని అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు నవ్వుతూ, నువ్వు చాలా విచిత్రమైన చేపవి. కొంత సమయానికి నువ్వు నీ శరీరాన్ని పెద్దగా మార్చుకుంటున్నావు.
నువ్వు మామూలు మత్స్యానివి కాదు. ధర్మాన్ని రక్షించడానికి నా విష్ణువు ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నాడు అని నాకు అర్థమైంది స్వామి అని అంటాడు. చెప్పండి స్వామి, మీకు నేను ఏం చేయగలను చెప్పండి అంటాడు. అప్పుడు ఆ చేప విష్ణువు అవతారంలోకి మారి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే సత్యవ్రత. నేను ఒక మహోత్తరమైన కార్యానికి ఈ అవతారం ఎత్తాను. నాకు నీ అవసరం చాలా ఉంది. ఈ రోజు నుండి ఇంకో 7 రోజులలో మహాప్రళయం వచ్చి ఈ 3 లోకాలు పూర్తిగా మునిగిపోతాయి. భూలోకం మునిగిపోయే సమయంలో ఒక నావ గేలుతూ నీ వద్దకు వస్తుంది. అది నీ దగ్గరకు వచ్చిన వెంటనే అన్ని రకాల విత్తనములు, ఔషధములు అన్నీ ఆ నావలో భద్రంగా దాచు. అలాగే సప్త ఋషులను నీకు తోడుగా తీసుకుని రా. నీ ఈ ప్రయాణం మొత్తం వెలుతురు లేకుండా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, నువ్వు వెళ్ళే ఈ మార్గంలో సముద్రాలలు ఆవేశముతో పొంగుతూ ఉంటాయి. కానీ భయపడకు, నేను మీ దగ్గరే పక్కనే నీటిలో ఈ మత్స్య అవతారంలో తోడుగా ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి సర్పాన్ని తాడులాగా చేసుకుని నా కొమ్మికి కట్టు. ఇది చాలా ముఖ్యం. సత్యవ్రత, బ్రహ్మ జీవితంలో ఈ ఒక్క రాత్రి గడిచేలోపు మీకు మరో కొత్త ప్రపంచాన్ని, మార్గాన్ని చూపిస్తాను. ఆ నావ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యవ్రతుడు మొత్తం అన్నీ సిద్ధం చేసుకుని సముద్రం ముందు కూర్చొని విష్ణు నామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా 6 రోజులు గడిచిపోయాయి. ఆఖరిగా విష్ణువు చెప్పిన ఆ 7వ రోజు మొత్తం ఆకాశాన్ని అంతా దట్టమైన మేఘాలు కప్పేశాయి. అసలు సూర్యుడు ఉన్నాడా లేదా అన్నట్టుగా అయిపోయింది. ఎప్పుడూ లేనంత గట్టిగా కుంభవృష్టిగా వర్షం పడుతోంది. సముద్రంలో అలలు ఉప్పొంగుతున్నాయి. ఇదంతా చూసి సత్యవ్రతుడు నవ్వుతూ కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ అని అంటున్నాడు. కళ్ళు తెరిచి చూడగా తన కళ్ళ ముందు విష్ణువు చెప్పినట్లే ఒక పడవ అతని దగ్గరకు వచ్చింది. వెంటనే మొత్తం విత్తనములు, ఔషధములు ఆ నావలో పెట్టి సత్యవ్రతుడు మరియు సప్త ఋషులు అందరూ ఎక్కి ప్రయాణం మొదలు పెడతారు. అందరూ ఓం నమో నారాయణాయ అనే మంత్రజపం జపిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ల ముందు ఒక పెద్ద అల పడవని ముంచడానికి వస్తుండగా సముద్రంలో నుండి ఒక పెద్ద ఆకారంలో ఉన్న ఒక బంగారు చేప లెగిసి ఆ అలకు అడ్డుపడుతుంది. అందరూ విష్ణువు రూపంలో ఉన్న మత్స్య అవతారాన్ని చూసి అందరూ పులకరించిపోతారు. ఆ అల రాగానే వెంటనే వాసుకి సర్పం కూడా అక్కడికి వస్తుంది. అలా ఆ సర్పాన్ని తీసుకొని మత్స్య కొమ్ముకి ముడివేస్తాడు. ఆ చొమ్మ చీకటిలో సప్త ఋషులు యజ్ఞాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద అలలను విష్ణువు ఆపుతూ వెళుతూ ఉన్నారు. ఇదే సమయంలో విష్ణువు సత్యవ్రతుడికి బ్రహ్మ విద్యలను ఉపదేశించాడు. వాటితో పాటు జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం ఈ మూడింటినీ కూడా నేర్పించాడు. కాసేపటికి సోమకాసురుడు దాక్కుని ఉన్న చోటికి వస్తాడు. ఇద్దరి మధ్యలో కఠోరమైన యుద్ధం జరిగింది. సముద్రం పైన సప్త ఋషులు విష్ణువు నామాన్ని జపిస్తుంటే సముద్రం కింద విష్ణువు అసురుడితో యుద్ధం చేస్తాడు. అలా చివరికి విష్ణువు సోమకాసురుడిని సంహరిస్తాడు. అలా ప్రళయకాలం పూర్తయ్యే సమయం ముందే ఆ 4 వేదాలను బ్రహ్మచేత తీస్తాడు. అలా బ్రహ్మ మళ్ళీ సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టి ఏదో కాదు, మనం ఇప్పుడు ఉన్నదే. ఈ సత్యవ్రతుడు భూమి మీద మొట్టమొదటి మనిషి మను అని చెబుతారు. అలా వీళ్ల నుండే మనుషులు అందరూ జన్మించారు అని కూడా చెబుతారు. బ్రహ్మ సృష్టిని సృష్టించడం ప్రారంభించింది ఉగాది రోజునే. ఇలా కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునే ఉగాది అని చెప్పుకుంటారు. ఒక యుగానికి ఇది మొదలు కాబట్టి యుగ మరియు ఆది ఈ రెండూ కలిపితే ఉగాది అనే పేరు వస్తుంది. ఈ ఉగాది రోజున మనం ఏం చేస్తామంటే పొద్దునే తలస్నానం చేస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. అతి ముఖ్యమైనది షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి చేసుకుని తింటాం. ఇది ఉగాది పండుగ వెనుక ఉన్న అసలు కథ.
చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.